సంగారెడ్డి జిల్లా పటన్చెరు నియోజకవర్గం ప్రతిష్టానపురం నగర్ పటన్చెరులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు 1000 మంది స్వయం సేవకులచే రూట్ మార్చ్. పటన్చెరు పట్టణం శిశుమందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు ఇచ్చేసి 1000 మంది స్వయం సేవకుల సమక్షంలో భగవద్ధ్వజం ఎగరవేస్తూ సదావత్సలే మాతృభూమి గానం ఆలపిస్తూ భారతమాతకు ప్రణామం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిష్టానపురం నగర్ పటన్చెరులో 1000 స్వయం సంఘ్ సేవకులచే ఘనంగా పద సంచలన్ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. రూట్ మార్చ్ చేస్తూ గల్లీ గల్లీలో తిరుగుతూ క్రమశిక్షణతో అడుగుల్లో అడుగు వేస్తూ చెయ్యిలో చెయ్యి వేస్తూ పరమ వైభవ స్థితికి చేరుకునే విధంగా స్వయం సేవకులు దేశభక్తి నిర్మాణం కోసం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ రూట్ మార్చ్లో ఏబీవీపీ విభాగం, బజరంగ్ దళ్ విభాగం, బీజేపీ విభాగం మరియు హిందూ సనాతన సోదరులు దేశభక్తి చాటుతూ రూట్ మార్చ్లో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రముఖులు, బీజేపీ ప్రముఖులు, ఏబీవీపీ విభాగం ప్రముఖులు, బజరంగ్ దళ్ విభాగం ప్రముఖులు, హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు. 2017 ముందు భారతదేశ వ్యాప్తంగా సుమారు 47 ట్యాక్సులు ప్రతి రాష్ట్రంలోన వివిధ రకాల రూపాల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ డ్యూటీ, స్టేట్ ఎంట్రీ డ్యూటీ, పర్సనల్ ట్యాక్సు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, ఈ విధంగా సుమారు 47 ట్యాక్సుల విధానము భారతదేశ వ్యాప్తంగా ఉండేది. మన మోడీ ప్రభుత్వం 2017 సంవత్సరంలో సరళతరమైనటువంటి జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనే జిఎస్టీని తీసుకురావడం, భారతదేశ వ్యాప్తంగా 4 స్లాబులతో 5%, 12%, 18%, అదేవిధంగా 28%, ఈ విధంగా 4 స్లాబుల్లో భారతదేశ వ్యాప్తంగా సరళీకృతమైనటువంటి జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం. ఈ విధానం గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా భారతదేశ వ్యాప్తంగా వ్యాపారస్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అది అధికారులకు సరళమైనటువంటి విధానంలో ఈ యొక్క ట్యాక్స్ విధానం కొనసాగుతుంది. మనకు తెలుసు, గత ఈ సంవత్సరం అమెరికా ట్రంప్ అయితేమి వారు వివిధ రకాల్లో భారతదేశ వస్తువులపైన 100% సుంకాలు విధించడంతో భారతదేశ వ్యాప్తంగా కొనుగోలు శక్తిని పెంచాలి, మన మధ్యతరగతి వ్యక్తులకు అందరికీ కూడా వస్తువులు అందుబాటులో ధరలు రావాలి అని నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ గత 22వ తేదీ దసరా శుభ సందర్భంగా మోడీ ప్రభుత్వం 2025 22వ తేదీ నుండి 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకి కుదించి 28% ఉన్నటువంటి స్లాబుని 18%లకు, అదేవిధంగా 12% ఉన్నటువంటి స్లాబుని 5%కు తగ్గించి సాధారణ మధ్యతరగతికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ట్యాక్స్ విధానాన్ని తీసుకురావడం ఎంతో అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా చూడవేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఇతర గవర్నమెంట్ ఉన్నతాధికారులు కూడా ప్రతి సందర్భంలో ప్రతి ప్లేస్లో కూడా ప్రజలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు కుమ్మనూరు పట్టణంలో లోకల్ సర్కిల్లో ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ కూడా తగ్గిన జిఎస్టీ ట్యాక్సులు అన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కలమనేని సర్కిల్ సేల్స్ ట్యాక్స్ వారిని నేను అభినందిస్తూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తగ్గిన ధరలను ఉపయోగించుకొని కొనుగోలు చేయవలసిందిగా ప్రజలందరికీ జై భారత్.